కాకి తన జీవితంలో చాలా అసంతృప్తికరంగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే చెట్టు కింద ఒక సన్యాసి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ కాకి యొక్క కన్నీటి చుక్కలు ఆ సన్యాసి బుగ్గ మీద పడతాయి. ఏడుస్తున్న ఆ కాకిని చూస్తూ సన్యాసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కాకి, నేను నా జీవితంలో సంతోషంగా లేను, ఎవరూ నన్ను ప్రేమించడం లేదు, అంతా అవమానిస్తూ నన్ను దూరం పెడుతున్నారు, తినడానికి తిండి కూడా పెట్టడం లేదు, ఈ జీవితం కంటే చావడమే మంచిది అని సమాధానమిస్తుంది. సన్యాసి మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి అని చెప్తాడు. కాకికి ఆ మాటలు అర్థం కాలేదు. అది మళ్ళీ అలానే ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆ సన్యాసి, నీకేం కావాలి, ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావు, నా శక్తిని ఉపయోగించి నిన్ను ఆ విధంగా మారుస్తాను అని అంటాడు. ఆ కాకి చాలా సంతోషంగా, మీకు కృతజ్ఞతలు అంటూ హంసలా మార్చండి అని అడుగుతుంది. ఆ సన్యాసి, నేను నిన్ను హంసలా మారుస్తాను, ఒకసారి వెళ్ళి హంస సంతోషంగా ఉందా లేదా అని అడుగు అని అంటాడు. ఆ కాకి సంతోషంతో ఎగురుకుంటూ హంస దగ్గరికి వెళ్తుంది. హంసను చూసి, నువ్వెంతో అందంగా ఉన్నావు, పాలకంటే తెల్లగా ఉంటావు, ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ప్రపంచంలోనే చాలా సంతోషంగా ఉండే పక్షివి అని అంటుంది. అప్పుడు హంస చాలా బాధగా, నేను సంతోషంగా లేను అని అంటుంది. ఈ ప్రపంచంలో చాలా రంగులు ఉన్నాయి, కానీ నా దగ్గర ఏ రంగు లేదు, కేవలం తెలుపు మాత్రమే ఉంది, అది ఏమీ అంత గొప్ప రంగు కాదు, నాకు తెలిసి ప్రపంచంలోనే చిలుక సంతోషంగా ఉన్న పక్షి అని ఆ హంస అంటుంది. దానికి చాలా రంగులు ఉంటాయి. ఈ మాటలు విన్నాక కాకి ఎగురుకుంటూ చిలుకను కలుస్తుంది. కాకి చిలుకను, నువ్వు ప్రపంచంలోనే చాలా సంతోషంగా ఉండే పక్షివి కదా అంటుంది. అప్పుడు ఆ చిలుక బాధాకరమైన మనసుతో, నేను సంతోషంగా లేను, ఈ మనుషులు నన్ను పంజరంలో బంధిస్తారు, నేనెప్పుడూ భయపడుతూ ఉంటాను, నన్ను ఎవరో ఒకరు పట్టుకొని పంజరంలో బంధిస్తారు, నాకు తెలిసి నెమలి ప్రపంచంలోనే సంతోషకరమైన పక్షి, ఎందుకంటే అది నాకంటే అందంగా ఉంటుంది, తనే అని చిలుక కాకితో అంటుంది. చిలుక మాటలు విన్నాక నెమలిని వెతుక్కుంటూ కాకి వెళుతుంది. చివరికి ఒక జూలోని పంజరంలో నెమలిని చూస్తుంది. చాలామంది మనుషులు దాని చుట్టూ ఉండి దాన్ని చూస్తూ ఉంటారు. ఆ మనుషులు వెళ్ళాక కాకి నెమలి దగ్గరికి వెళ్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, ప్రతిరోజు నిన్ను చూడడానికి 100 మంది వస్తారు, అదే నన్ను చూసిన వెంటనే దూరంగా వెళ్తారు, నువ్వే ఈ భూమి మీద చాలా సంతోషకరమైన పక్షివి అని అంటుంది. అది విన్న ఆ నెమలి బాధపడుతూ, నేను కూడా అనుకున్నాను, నేను చాలా అందమైన మరియు సంతోషకరమైన పక్షి అని, కాకపోతే అందం వల్ల నేను ఈ జూలో ఉన్నాను, ఈ మనుషులు నా అందమైన నెమలి పింఛాన్ని తీసుకొని అలంకరించే వస్తువులు చేసుకుంటూ ఉంటారు, అది నన్ను చాలా బాధ పెడుతుంది. ఆ నెమలి ఒక శ్వాస తీసుకొని బాధగా, నేను సంతోషంగా లేను అని చెప్తుంది. ఆ కాకి ఆశ్చర్యంతో, మరి ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే పక్షి ఎవరు అని అడుగుతుంది. నువ్వే అని అంటుంది. కాకి మాత్రమే పంజరంలో ఉండని ఏకైక పక్షి. ఈ మనుష్యులు నిన్ను పట్టుకోవడానికి మరియు పంజరంలో బంధించరు. నేను కూడా చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, నేను కాకి అయ్యుంటే బాగుండును, సంతోషంగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగేదానిని అని అంటుంది. ఆ మాటలు విన్నాక ఆ కాకి అక్కడి నుండి వెళ్తూ మొదటిసారిగా ఈరోజు కాకి అవ్వడం వల్ల సంతోషంగా భావిస్తుంది. ఆ కాకి సన్యాసి దగ్గరికి వచ్చి, నేనుగానే ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఏ విధంగా నేను మారాలని అనుకోవడం లేదు అని చెప్తుంది. అలానే మనం కూడా అనవసరమైన పోలికలు పోల్చుకొని మనం బాధపడుతూ ఉంటాము. ఒకరితో పోల్చుకున్నప్పుడు మనకంటే కొంతమంది ఎక్కువగా ఉండొచ్చు, మరి కొంతమంది తక్కువగాను ఉండొచ్చు. మనం ఇతరులతో పోల్చుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము.
ఎవరైతే వాళ్ళకి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారో వాళ్ళే ఆనందంగా ఉండగలరు.